ఈరోజు భారతదేశంలో ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ఆత్మనిర్భర భారత్ అనే కార్యక్రమంలో భాగంగా 2040 నాటికి ప్రపంచంలోనే భారతదేశం బలమైన శక్తిగా తయారవ్వాలి అనుకుంటే మనకుండేటటువంటి వనరుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అవి సద్వినియోగం చేసుకునేటప్పుడు ట్యాక్స్ రూపంలో ప్రజలకి కూడా కొంత మేలు కలిగించేటువంటి ఒక సంకల్పంతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే జిఎస్టీ సంబంధించినటువంటి మరి అవకాశం మనకు కల్పించిందో ఆ అవకాశం ద్వారా మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద కూడా మన ట్యాక్స్ విలువలకు 18% ఉన్నటువంటి ట్యాక్స్ ఈరోజు 5%కి తగ్గించాలంటే 100 రూపాయలు 18 రూపాయలు మనం ట్యాక్స్ రూపంలో చెల్లించేటటువంటి దానికి 5 రూపాయలకే కుదించి అంటే 13 రూపాయలు మనకు ఆదా చేసేటటువంటి విధంగా ఈ రోజు కేంద్రం మన నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ 13 రూపాయలు తగ్గడం ద్వారా వినియోగదారుడిగా రేటు తగ్గితే కొనుగోలు వస్తువు అనేది మనకు అందుబాటులోకి వస్తుందని చెప్పేది ప్రధానమైనటువంటి ఉద్దేశంగా ఈరోజు కేంద్రం తీసుకున్న నిర్ణయం. అదేవిధంగా మనకి నిత్యావసర వస్తువులకు సంబంధించి ఫుడ్కి సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించిన బుక్స్ వంటి విషయంలో కానీ ఆరోగ్యపరమైన వైద్య సదుపాయానికి సంబంధించిన అవసరాలు ఏదైతే పూర్తి స్థాయిగా మన ట్యాక్స్ అనేది తొలగించడం జరిగింది. మరి ఆ రకమైన సదుపాయం కల్పించడం ద్వారా ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటిది మరి సంకల్పం పెట్టుకున్నప్పటికీ మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ఆ దిశగా తీసుకున్న చర్యల్లో మనమంతా భాగస్వామ్యం అనేది ఒక రకంగా అదృష్టంగా భావిస్తుంది. రెండో వైపు వీటి మీద చైతన్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళకి అవగాహన కల్పించిన కార్యక్రమాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. దాంతో భాగంగా ఈ రోజు స్వదేశీ వస్తువుల వాడకం ద్వారా మన భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడానికి అది ఎంతగానో మనకు దోహదపడుతుంది. కాబట్టి విదేశీ వస్తువుల కంటే కూడా స్వదేశీ వస్తువుల మీద మనం అవగాహన పెంచుకొని ఆ వస్తువుల వినియోగం ద్వారా మన దేశంలో పండించే రైతులకి కావచ్చు, ఉత్పత్తి చేసే వ్యాపార సంస్థలకి కావచ్చు, ఆర్థికంగా బలాన్ని చేకూర్చగలిగితే ఆ బలం పరోక్షంగా మన దేశానికి మన తోడ్పడుతుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మీ అందరికీ మనం చేస్తాము అంటే ఈ రకంగా ఒక్కొక్క వస్తువు రూపంలో జరిగేటటువంటి మరి పట్టుదల ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానంలో ఉద్యోగస్తుల శాలరీ కావచ్చు, పెన్షన్ కావచ్చు, పరిపాలనపరమైనటువంటి మరి ఖర్చులకు సంబంధించి కావచ్చు, రోజు ఖర్చులు అవసరం పెరుగుతూ ఉంటుంది. దాన్ని మీట్ అవడానికి సహజంగానే పన్నులు